మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో ఈరోజు అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని చేగుంట మండల కేంద్రంలో పోలీసులతో కలసి విష్ణు ఆధ్వర్యంలో శుక్రవారం భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక గాంధీ విగ్రహం వద్ద నుండి మక్కరాజుపేట రోడ్డులో గల అంబేడ్కర్ విగ్రహం వరకు విద్యార్థులు, యువకులు, పోలీస్ సిబ్బందితో కలిసి ఈ ర్యాలీ కొనసాగింది. ర్యాలీ అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద చేగుంట ఎస్ఐ చైతన్యకుమార్ రెడ్డి సమక్షంలో విద్యార్థులు, యువత, గ్రామ ప్రజలు కలిసి డ్రగ్స్కు నో చెబుదాం, జీవితాన్ని కాపాడుకుందాం అంటూ మాదకద్రవ్యాల రహిత సమాజ స్థాపన కోసం చేతులు చాచి ఉమ్మడిగా ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ చైతన్యకుమార్ రెడ్డి మాట్లాడుతూ, యువత, విద్యార్థులు మాదకద్రవ్యాల వంటి మహమ్మారి బారిన పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విష్ణు, ఎర్ర యాదగిరి, స్థానిక యువకులు బాలేష్, అక్బర్, నరేష్, ఎల్లేష్, జీవన్, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏంటంటే చాక్లెట్ రూపంలో ఈ మధ్య స్టూడెంట్స్ కూడా అడిక్ట్ అవుతారు. సో మనం దాన్ని నిర్మూలించాలంటే మనం అందరం ఏకం కావాలి, డ్రగ్స్ రహిత సమాజం నిర్మూలించాలి. ఓకేనా? అందరం డ్రగ్స్ పదార్థాలు వాడకూడదు. డ్రగ్స్ పదార్థాలు వాడితే మన నిత్య జీవితం మొత్తం నాశనం అయిపోతుంది. మనం డ్రగ్స్ వాడితే మనము ఏం పని చేయలేము. మనం మంచిగా ఉండాలి అంటే మనం చదువుకొని భవిష్యత్తులో మంచిగా ఉండాలి. ఇవాళ మేము గాంధీ బొమ్మ నుంచి అంబేద్కర్ బొమ్మ దాకా మేము ర్యాలీ తీశాము. ఎవరు డ్రగ్స్ వాడవద్దు. ప్రాణముద్దు ప్రాణముద్దు